హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ పగల రణరంగం, ఎపిసోడ్ 52. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, వేదాంత్కి దేవకి మధ్య వింత సంఘర్షణలు. ప్రీష మనసు కొట్టుమిట్టాడుతూ ఉంటే ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు దేవ కళ్ళలోకి అలాగే చూస్తుండిపోయింది. దేవ చూపులు కూడా ఆమె చూపుల్లో చిక్కుకుపోయాయి. ఇరు హృదయాలు ఏకలయగా కొట్టుకుంటున్నాయి. ముందుగా తేరుకున్న దేవ తనని వదలగా ప్రీష దూరం జరిగి సరిగ్గా నిలబడింది. దేవామని కోపంగా చూస్తూ నడవలేవా? నేను నిన్ను చూసిన ప్రతిసారి పడిపోతాం. చేతులు కాలు విరగ్గొట్టుకోవడం నీ అలవాటైతే చెప్పు, ఆ పని నేను బాగా చేస్తాను అని అన్నాడు. అతని మాటలు విన్న ప్రీష కోపంగా చూసింది. ఏం చెప్పాలనుకుంటున్నావు? నేను కావాలని పడిపోతానా? నాకైతే అలాగే అనిపిస్తుంది. నీకు ప్రతిదీ తప్పుగానే అనిపిస్తుంది. నీకు మతిపోయింది. నిజానికి నీ గాయాలు నీ బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ చేసినట్టున్నాయి అలా అంటూని ఆమె చూపు అతని భుజంపైకి వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ రక్తం కారుతుంది. తన భుజం వైపు ప్రీష చూస్తున్నట్లు గమనించిన దేవ వెంటనే ఆమెను పక్కకు జరిపి మెట్లు దిగడానికి ప్రయత్నించాడు. అది చూసిన ప్రీష వెంటనే అతని చేతిని పట్టుకుంది. ఎక్కడ వెళ్తున్నావు? ఏయ్, ఏంటిది? నేను ఎక్కడ వెళ్తే నీకేంటి? నా చేయొదులు అన్నాడు దేవ విసుగ్గా. చూడు, నీతో ఆర్గ్యూ చేయాలని నాకు అస్సలు లేదు. నాతోరా. ఎక్కడికి? నరకానికి. దేవ వైపు కోపంగా చూశాడు. నువ్వు ఒక్కదాన్ని వెళ్ళక్కడికి. అది నీకు బాగా సరిపోయే ప్లేస్. అక్కడే ఉండు. నువ్వెందుకు ఇంత విసిగిస్తున్నావు? విసిగించేది నువ్వు, నేను కాదు. నేను నీతో రాను మొండిగా అన్నాడు దేవ. నువ్వు వస్తున్నావు అంతే అని అంటూ ప్రీష అతని చేతిని గట్టిగా పట్టుకుని అతని గదిలోకి తీసుకెళ్తుంది. కాదు, లాక్కెళ్తుంది. ఆమెతో పాటు అడుగులు వేస్తున్న దేవ వెనక్కి తిరిగి కింద పడిన నూనె వైపు చూశాడు. అక్కడే ప్రీష కాసేపటి క్రితం జారిపడి రేలింగ్ మీదుగా కింద పడిపోబోయింది. ఆ నూనెను చూడగానే అతని మొహం ఒక్కసారిగా రౌద్రంగా మారింది. ప్రీష అతని చెయ్యి వదలకుండా గదిలోకి తీసుకెళ్లి బలవంతంగా బెడ్పై కూర్చోబెట్టి చుట్టూ చూసింది. సిస్టర్ ఎక్కడా? ఇంకా రాలేదా? నేనే లేట్గా రమ్మని చెప్పాను. కాస్తైనా ప్రశాంతత ఉంటుందని. లేదంటే ఇది తాగండి సార్, ఇది తినండి సార్ అని పొద్దున నా బుర్ర తినేస్తుంది. దేవ మాటలకు ప్రీష ఒక దీర్ఘ శ్వాస తీసుకుంది. చాలా మంచి పని చేసావు, కానీ ఈ గొడవంతా ఆపేసి నీ షర్ట్ విప్పు. దేవ దిగ్గున తలెత్తి ఆమె వైపు చూశాడు. ఏ అమ్మాయి, నువ్వేం మాట్లాడుతున్నావు? ప్రీష చిరాగ్గా చూసింది. నువ్వు ఏ పనైనా ప్రశాంతంగా చేయలేవా? దేవ బెడ్ మీద నుండి లేచి ఆమెకు అతి దగ్గరగా వచ్చాడు. కళ్ళు చిన్నవి చేసి ఆమె కళ్ళలోకి తీక్షణంగా చూస్తూ, నీకు ప్రశాంతత ఎందుకు కావాలి? నాతో ఏదైనా చేయాలని అనుకుంటున్నావా అని అన్నాడు లో వాయిస్తో. ఆ మాటలు విని ప్రీషాకి చిరెత్తుకొచ్చింది. కోపంగా పళ్ళు బిగించి, నువ్వు నిజంగా ఒక ఫూల్వని ఈరోజు క్లియర్ అయింది. ఏమన్నావు? నీకు సిగ్గనిపించడం లేదా? నీకొచ్చిన ఆలోచన గురించి మాట్లాడడానికి నాకు సిగ్గేస్తుంది. దేవ సైడ్ స్మైల్ ఇచ్చాడు. ఎందుకు అంతగా ఫీల్ అవుతున్నావు? నువ్వన్నది అలానే ఉంది మరి అని అన్నాడు. ప్రీష విసుగ్గా అతని వైపు చూసింది. బ్రెయిన్ డ్యామేజ్ అయితే అన్నీ అలానే వినిపిస్తాయి నీకు. నీ బ్యాండేజ్ మార్చాలి, చాలా రక్తం కారుతుంది. అందుకే నీ షర్ట్ తీసేయమంటున్నాను. దేవ ఆ మొహాన్ని లోతుగా చూస్తూ, నువ్వు నిజంగా నా గురించి వరి అవుతున్నావా అని అన్నాడు. ఆ ప్రశ్నకి ప్రీష ఒక్కసారిగా సైలెంట్ అతని కళ్ళలోకి చూసింది. దేవ కళ్ళలో ఎప్పుడూ ఏదో వింత భావం దాగుంటుంది, కానీ అతను దాన్ని తన కఠినమైన మాటలతో యాటిట్యూడ్తో దాచేస్తాడు. ప్రీష అతని చూపులకి తాళలేక మెల్లిగా కళ్ళు తిప్పుకుంది. నీ కళ్ళలో ఏముందో నాకు అర్థం కావడం లేదు. ఎప్పుడు నన్ను హిప్నటైజ్ చేస్తున్నట్టుగా ఉంటాయి. ఒక్కసారి చూస్తే తప్పించుకోవడం కష్టంగా ఉంది. నీ పట్ల నేను ఇలా ఫీల్ అవుతానని నేనే ఊహించలేదు. ఐ హేట్ దిస్ ఫీలింగ్ అని మనసులో తనని తాను తిట్టుకుంటూ, ఇప్పుడు షర్ట్ తీస్తున్నావా లేదా అంది చిరాగ్గా. లేదు. ఏం చేస్తావు వెంటనే అన్నాడు దేవ తనని తదేకంగా చూస్తూ. అతన్ని గురువుగా చూస్తున్న ప్రీష పెదవులపై వంకర నవ్వు చేరింది. తన భుజంపై జుట్టుని వెనక్కి విసిరేసుకుంటూ, ఇట్స్ ఓకే, సిస్టర్ ఇక్కడ లేదు కాబట్టి నేనే బ్యాండేజ్ మార్చుదామనుకున్నాను, కానీ నీకు ఇష్టం లేకపోతే పర్వాలేదు అని అంటూ అతని కళ్ళలోకి చూస్తూ కొంటిగా నవ్వింది. ఆ క్షణంలో ప్రీష చాలా అమాయకంగా కనిపించింది. ఆమె కళ్ళలోని అల్లరి, పెదవులపై అందమైన చిరునవ్వు
ఎవరి హృదయాన్నైనా కట్టి పడేయగలము. దేవ తన గాయం, తన కోపం, తన చుట్టూ ఉన్న ప్రపంచం అన్నీ మర్చిపోయి ఆమె మొహాన్ని చూస్తూ ఉండిపోయాడు. ఓకే, నా చేత బ్యాండేజ్ మార్చుకోవడం నీకు ఇష్టం లేదు కదా? నీకేది కరెక్ట్ అనిపిస్తే అదే చెయ్యి, నేను ఎందుకు చెప్తాను, తను వచ్చి మారుస్తుంది అని చెప్పి గిరును వెనక్కి తిరిగి వెళ్ళబోతుంటే దేవ ఒక్కసారిగా ఆమె చేయి పట్టుకుని తన వైపు లాగాడు. ప్రీష మరోసారి అతని దగ్గరకు వచ్చి అతని చేతిలోకి చేరింది. ప్రీష కళ్ళు విప్పాచి చూస్తుంటే దేవ ఆమె కళ్ళలకు చూస్తూ, నువ్వు ఆమెను పిలవకూడదు అని అన్నాడు. ప్రీష కనుబొమ్మలు పైకెత్తింది. నేను పిలుస్తాను అంది. ఆమెను పిలవాల్సిన అవసరం లేదు, నువ్వే చెయ్యి అన్నాడు దేవ. ప్రీష అతని వైపు ఒక క్షణం చూసి నిట్టొచ్చింది. నా మైండ్ మార్చుకున్నాను, ఇప్పుడు నేను ఏమి చేయను. దేవ ఆమె మాటలకి చిన్నగా నవ్వి ఒక్కసారిగా తన మొహాన్ని ప్రీష మొహానికి దగ్గరగా తీసుకొచ్చాడు. ఇద్దరి శ్వాసలు ఒకరికొకరు తగిలేంత దగ్గరగా నిలబడి ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ, ఎవరైనా నా బ్యాండేజ్ మార్చాల్సి వస్తే అది నువ్వే మార్చాలి, లేదంటే దేవుడి మీద ఒట్టు, ఈ గాయం ఇలాగే ఉంచేస్తాను. నేను ఎవరి మాట విననని నీకు కూడా బాగా తెలుసు. అతని స్వరం ఈసారి చాలా సీరియస్గా ఉంది. నా పర్మిషన్ లేకుండా నన్ను ఎవరు టచ్ చేయకూడదు, చేయలేరు కూడా. ఇప్పుడు డెసిషన్ ఇది అని చెప్పి ఆమె చెయ్యి వదిలిన దేవ తన గాఢమైన కళ్ళతో ఆమెనే చూస్తూ షర్ట్ బటన్స్ ఒక్కొక్కడిగా విప్పడం మొదలుపెట్టాడు. అతని మాటలు అతను అలా తన షర్ట్ విప్పుతున్న తీరు చూసి ప్రీష గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఆమె ఒళ్ళంతా వింత వణుకు పాకింది. వెంటనే చూపును పక్కకు తిప్పుకొని తన శ్వాసను కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించింది. దేవామ వైపు అలాగే చూస్తూ, అక్కడేం చూస్తున్నావు? నేను ఇక్కడే ఉన్నాను, డోర్ అక్కడే ఉంది, వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళొచ్చు, డెసిషన్ ఇది అని అన్నాడు. ఆ మాటలకి ప్రీష అసహనంగా కళ్ళు మూసి తెరిచింది. బ్యాండేజ్ చేంజ్ చేస్తానన్నాను, కానీ ఇప్పుడు అది చేయడం కష్టం అనిపిస్తుంది అని తనలో తాను గొనుక్కుంది. అతను ఏదైనా చెప్తే అదే చేస్తాడని ఆమెకు తెలుసు. ముఖ్యంగా తన విషయంలో దేవ ఎంత మొండిగా ఉంటాడు గత కొన్ని రోజులుగా ఆమెకు బాగా అర్థమైంది. నడుంపై చేతులు పట్టుకుని తల తిప్పి అతని వైపు చూసింది. షర్ట్ విప్పేసి తన వైపే చూస్తూ నిలబడ్డాడు. అలాగే వదిలేస్తే అది ఇంకా ఎక్కువ అవుతుంది. పైగా నా వల్లే అతనికి గాయం ఎక్కువైంది. తనని అతను కాపాడింది ఆమె కళ్ళ ముందు మెదిలింది. అతను టైంకి నన్ను పట్టుకోకపోతే నా పరిస్థితి ఏమయ్యేదు అని మనసులో అనుకుంటూ డీప్ బ్రీత్ తీసుకొని దేవా దగ్గరకొచ్చి అతని పాత బ్యాండేజ్ని మెల్లిగా విప్పడం మొదలుపెట్టింది. ఆమె వేళ్ళు అతని ఛాతిని తాకగానే ఇద్దరి గుండెలు ఒక్కసారిగా వేగంగా కొట్టుకున్నాయి. ప్రీష మాత్రం తనలో కలుగుతున్న ఆ భావాన్ని బయటికి రానివ్వకుండా లోపలే అణిచేసుకుంది. దేవ దగ్గరకు వచ్చిన ప్రతిసారి తన మనసుతో తాను ఒక యుద్ధమే చేస్తుంది. గాయాన్ని జాగ్రత్తగా క్లీన్ చేసి ఆయింట్మెంట్ అప్లై చేసింది. ఆ తర్వాత కొత్త బ్యాండేజ్ని నెమ్మదిగా కట్టడం మొదలుపెట్టింది. దేవ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతని చూపు ఒక్క క్షణం కూడా ప్రీష మొహం నుంచి పక్కకు తిరగలేదు. ప్రీష తన పని మీదే దృష్టి పెట్టినట్లు నటిస్తుంది. అతను తనని చూస్తున్నాడని ఆమెకు తెలుసు. అయినా ఒక్కసారి కూడా అతని కళ్ళలోకి చూసే ధైర్యం చేయలేదు. దేవ మాత్రం ఆమె ప్రతి కదలిక, ఆమె మొహంలోని ప్రతి హావభావాన్ని నిశితంగా గమనిస్తున్నాడు. తను ఎంత దాచాలనుకున్నా ఆమె మొహంలో కంగారు తడబాటు దేవ నయనాలకి తెలుస్తూనే ఉంది. అప్పుడే అతనికి తాతయ్య చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఆమె చాలా మంచి అమ్మాయి. ఆమె నీ జీవితంలో భాగం చేసుకుంటే నీ జీవితానికి నిజంగా రంగులద్దుతుంది. దేవా చూపు మరింత తీక్షణంగా మారింది. దేవ చూపు తనపై నుంచి ఇంకా తప్పడం లేదని తెలుస్తుంటే ప్రీష చేతులు మెల్లిగా వణకసాగాయి. మదిలో ఒక చెప్పలేని అలజడి ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఇంకా తాళలేక అతని దృష్టిని మళ్లించాలి అనిపించి, కొన్ని రోజుల్లో నీ బర్త్డే ఉందని విన్నాను, నిజమేనా అని అంది. ఆ మాట వినగానే దేవ మొహంలో ఒక్కసారిగా రంగులు మారాయి. క్షణం క్రితం వరకు అతని కళ్ళలో ఉన్న ప్రశాంతత పూర్తిగా మాయమై మొహం కఠినత్వం కోపంతో ఎర్రబడింది. ఒక్కసారిగా ప్రీషాని తన నుంచి దూరంగా నెట్టేసి, నన్ను వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని గట్టిగా అరిచాడు. ప్రీషా షాక్ అయింది. దేవా, నేను వెళ్ళిపో అన్నాను అంటూ ఆమె చేతిని పట్టుకొని గది బయటకు తీసుకెళ్లి నెట్టేసి డడేల్మని డోర్ క్లోజ్ చేశాడు. ఆ సౌండ్కి అదిరిపడిన ప్రీష మూసుకున్న డోర్ వైపు విస్తుపోయి చూసింది.
ఇప్పటిదాకా బానే ఉన్నాడు కదా, సడన్గా ఏ దయ్యం పట్టింది? ప్రీష కోపంగా తన గదిలోకి వచ్చి డోర్ క్లోజ్ చేసింది. అతను ఒక విచిత్రమైన మనిషి. ప్రతి క్షణం రంగు మార్చేస్తాడు. బర్త్డే గురించి అడిగితే అంత కోపం ఎందుకు? బర్త్డే అనేది అందరికీ ఒక హ్యాపీడేనే కదా, దాని గురించి ఇంతలా హైప్ అవ్వాల్సిన అవసరమే ఉంది? చిరాగ్గా గదిలో అటు ఇటు నడుస్తుంది. నిజంగా ప్రపంచం మొత్తం ఒకవైపు ఉంటే ఈ అహంకారి మరోవైపు ఉంటాడు. అతన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం అని అనుకుంటూ ఆగింది. కొన్నిసార్లు అసలు అతను కాదేమో అనిపిస్తుంది. తనలో ఉన్నవాడిని దాచుకోవడానికి ఇంకెవరిలానో నటిస్తున్నాడేమో అనిపిస్తుంది. దేవుడా, ఈ వింత నాటకం ఏంటో నీకే తెలుసు, నాకేం తెలుసు. ఈ పిచ్చోడి వల్ల నా మైండ్ అంతా డిస్టర్బ్ అయింది. ఏదో పాపం కదా అని వెళ్తే అంత రూడ్గా బిహేవ్ చేస్తాడా? ఈడియట్, స్టూపిడ్. ఏమైనా అయిపోని, నాకేం సంబంధం లేదు అని తిట్టుకుంటూ బెడ్పై వాలిపోయింది. మరోవైపు దేవ కట్టెలు తెంచుకున్న కోపంతో గదిలో ఉన్న వస్తువులన్నింటినీ పగలగొట్టడం మొదలుపెట్టాడు. టేబుల్పై ఉన్న వస్తువులు నేలపై పడ్డాయి. గ్లాస్ పగిలిపోయింది. చైర్ని కోపంగా పక్కకు విసిరేశాడు. బర్త్డే ప్రస్తావన వినగానే దేవ మైండ్లో గతంలో ఆ రోజు జరిగిన భయంకరమైన సంఘటన మెదిలింది. ఆ రోజే అతను తన సర్వస్వాన్ని కోల్పోయాడు. ఒక్కసారి కాదు, ఎన్నోసార్లు. అందుకే తన బర్త్డే అనే మాట వినడమే అతనికి ఒక శాపంలా అనిపించేది. ఎవరికి భయపడని దేవ తన బర్త్డే డేట్కి మాత్రం భయపడేవాడు. ధనరాజ్ తర్వాత ఈ ప్రపంచంలో అతను అత్యంత ద్వేషించేది తన బర్త్డే డేట్ని, ఆగస్ట్ 25. ఆ ఒక్క డేట్ అతని జీవితంలో నుంచి ఎన్నో లాగేసుకుంది. తన జీవితంలో ఎప్పుడైనా ఆనందం మొదలైనప్పుడల్లా బర్త్డే మాత్రం ఒక భయంకరమైన విషాదాన్ని తీసుకొచ్చేది. చివరికి గదిని మొత్తం నాశనం చేసిన దేవ అల్మారాను తెరిచి అందులో నుంచి ఒక పాత ఫోటో తీసుకున్నాడు. ఆ ఫోటోని చేతిలో పట్టుకుని బెడ్పై కూర్చున్నాడు. కొన్ని క్షణాలు దాన్ని చూస్తుండిపోయాడు. అతని కళ్ళల్లోని కోపం క్రమంగా బాధగా మారింది. ఒక కన్నీటి చుక్క నెమ్మదిగా అతని కంటి నుంచి జారి ఫోటోపై పడింది. కొన్నిసార్లు నేను పుట్టిన రోజుపైనే నాకు కోపం వస్తుంది. ఈ డేట్ ప్రతి సంవత్సరం ఎందుకు వస్తుంది? నా చేతిలో ఉంటే ఈ డేట్ని క్యాలెండర్ నుంచే తీసేసేవాడిని. ఆ ఫోటోని చూస్తున్న అతని కళ్ళలు ప్రతీకార జ్వాల బగ్గుమంది. మీ అందరినీ దూరం చేసి నన్ను ఒంటరిగా మిగిల్చిన వాళ్ళని నేను ఎప్పటికీ మర్చిపోను. మిమ్మల్ని నాకు దూరం చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష మామూలుగా ఉండదు. నరకం చూపించి చంపేస్తాను. వాళ్ళలో ఒకడు చాలా త్వరలో నా ముందుకు రాబోతున్నాడు. వాడి చావు దగ్గర పడింది అని రగిలిపోతూ ఫోటోని జాగ్రత్తగా లాకర్లో పెట్టాడు. అప్పుడే రూమ్లోకి వచ్చిన నర్స్ రూమ్లో జరిగిన విధ్వంసాన్ని చూసి హడలిపోయింది. కళ్ళు తేలేసి బెదురుగా దేవ వైపు చూస్తుంది. వెనక్కి తిరిగిన దేవ ఆమె వైపు చూసి, నన్ను కాసేపు ప్రశాంతంగా వదిలి అని చెప్పి బాల్కనీలోకి వెళ్ళి నిలబడ్డాడు. నర్స్ ఏమీ మాట్లాడే ధైర్యం చేయలేక సైలెంట్గా కొన్ని క్షణాలు చూసి మెల్లిగా రూమ్ సర్దడం మొదలుపెట్టింది. రాత్రి 10 గంటలు. ప్రీష డిన్నర్ చేసి బెడ్పై వాలిపోయి తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ వైపు చూస్తూ ఉంది. ఫ్యాన్ లాగే తన మైండ్లో ఎన్నో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. కాసేపటికి డోర్ తట్టిన సౌండ్ వినిపించింది. ఆ శబ్దం వినగానే ఎవరో ఆమెకు అర్థమైంది. ఒక దీర్ఘ శ్వాస తీసుకుని లేచి వెళ్ళి డోర్ తెరిచింది. విధ్వంస్ మనిషి చేతిలో ఫోన్ పట్టుకుని తల వంచుకుని నిలబడ్డాడు. ప్రీష ఏమీ మాట్లాడకుండా అతని చేతిలోని ఫోన్ తీసుకుని గదిలోకి వచ్చింది. రోజు ఇదే తంతు ఆమెకు అలవాటైపోయింది. లోతుగా శ్వాస తీసుకుని ఫోన్ని చెవికి పెట్టుకుంది. ఆ టైంలో విధ్వంస్ ఒక చీకటి గదిలో ఒంటరిగా కూర్చొని డ్రింక్ చేస్తున్నాడు. అతని చుట్టూ ఖాళీ సీసాలున్నాయి. అతని ఎదురుగా ప్రీషా ఫోటో ఉంది. ఒక చేతిలో వైన్ బాటిల్, మరో చేతిలో ఫోన్ పట్టుకుని ఆ ఫోటో వైపు చూస్తూ, ఏంజిల్ ఎలా ఉన్నావు అని అన్నాడు. అతని గొంతులో మద్యం మత్తు కంటే బాధ ఎక్కువగా ఉంది. నువ్వు లేకుండా విధ్వంస్ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? నువ్వు నా పక్కన లేకపోవడంతో ఈ మందు కూడా రుచి లేనట్టుగా అనిపిస్తుంది అని అంటూ కళ్ళు మూసుకుని నిట్టూర్చాడు. ప్రీష మౌనంగా ఉండిపోయింది. మై డియర్ ఏంజిల్, ఏదైనా మాట్లాడు, నేను నీ గొంతు వినాలి. నన్ను, నా ప్రేమని పూర్తిగా మర్చిపోయావా? నువ్వు ఏమీ చెప్పకపోతే నేను అన్నీ వదిలేసి అక్కడికే వచ్చేస్తాను. అప్పుడు నేను నా నుంచి ఎవరూ కాపాలేరు.
అతని గొంతులో ఒక్కసారిగా ఆవేశం పెరిగింది. విధ్వంస్ గొంతులోని ఆవేశం ఉన్మాదం స్పష్టంగా అర్థమవుతుంటే ప్రీష మౌనం వీడింది. అలా ఏం లేదు, నేను ఆమె మాట పూర్తయ్యేలోపి ఏంజెల్, నీ గొంతు విన్నాను, చాలు, ఇప్పుడు నా మనసుకి కాస్త శాంతిగా ఉంది అని అంటూ చిన్నగా నవ్వాడు. కానీ ఇంకాస్త స్పష్టంగా మాట్లాడు, ఒక్కసారి నా పేరు పిలిపించి, వింటున్నావా? వింటున్నాను విధ్వంస్, అంతే, నాకు కావాల్సినది. అతని ఫోన్ని గట్టిగా పట్టుకున్నాడు. నా పేరు నీ నోటి నుంచి వినగానే నా గుండెకి ఏదో ప్రశాంతత వస్తుంది. నా శరీరం ఇక్కడున్నా నా మనసు మాత్రం నీ దగ్గరే ఉంది. కొద్దిసేపు మౌనం తర్వాత, అక్కడంతా బాగానే ఉందా? నీకేమైనా సమస్య ఉందా? ప్రీష ఏం మాట్లాడలేదు. నా ఏంజల్ని ఎవరైనా ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా? లేదు, అంత బాగానే ఉంది. ఓకే, నువ్వు బాగున్నావంటే నాకు చాలు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నేను నిన్ను మళ్ళీ కోల్పోలేను. నా సహనానికి పరీక్ష పెట్టే పని ఏది చేయకు. నేను బలవంతం చేయాల్సిన పరిస్థితి తెచ్చుకోకు. అతని స్వరం ఒక్కసారిగా సీరియస్గా మారింది. ప్రీష అసహనంగా కళ్ళు మూసుకుంది. ఒకవేళ ఏదైనా జరిగితే ఆ తర్వాత జరిగే విధ్వంసాన్ని ఎవరూ ఆపలేరు. అతని మాటలు వింటుంటే భయం వేసింది ప్రీషకి. నేను తిరిగి వచ్చిన వెంటనే నిన్ను పెళ్లి చేసుకుంటాను, కాబట్టి సిద్ధంగా ఉండు. వచ్చాక ఒక్క క్షణం కూడా నిన్ను నా నుంచి దూరంగా ఉంచాను. ఆ మాటలు వింటూ ప్రీష మౌనంగా ఉండిపోయింది. విధ్వంస్ ఇలాంటి మాటలు మాట్లాడడం ఆమె కొత్తేమి కాదు. అయినా ప్రతిసారి అతని మాటల్లోని ఆ తీవ్రత ఆమెను భయపెట్టేది. సరే, నా పేరు మరోసారి చెప్పు. నీ నోటి వెంట నా పేరు వినడం నాకు చాలా ఇష్టం అని అన్నాడు మత్తు నిండిన స్వరంతో. విధ్వంస్ ఆ మాట విన్న వెంటనే అతని మొహంలో చిరునవ్వు చేరింది. ఈ రోజంతా ఏం చేశావు? సరిగా తింటున్నావా? విధ్వంస్ మాటలకు ప్రీష ఇష్టంగానే సమాధానమిస్తుంది. అలా వాళ్ళ సంభాషణ గంటన్నర పాటు సాగింది. గుడ్ నైట్ మై ఏంజెల్ అనే విధ్వంస్ ఫోన్కి ముద్దివ్వగానే ఫోన్ని చిరాగ్గా చెవి నుండి దూరం చేసింది ప్రీష. ఫోన్ కట్ అయింది. అది తీసుకెళ్లి అప్పటిదాకా బయట నిలబడి ఉన్న మనిషికి తిరిగి ఇచ్చేసి డోర్ క్లోజ్ చేసింది. విధ్వంస్ నన్ను పెళ్లి చేసుకుంటాడా? ఆ ఆలోచన ఆమె మనసుని కలవరపెట్టింది. నేను ఏ పరిస్థితుల్లోనూ అతన్ని పెళ్లి చేసుకోను అని తనలో తాను చెప్పుకుంది. కానీ మరో ఆలోచన ఆమెను వెంటాడింది. అతను తిరిగి వచ్చాక నిజంగా అంతా మారిపోతుంది. అతను ఎలాగైనా తనని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడని ఆమెకు తెలుసు. ప్రీష ఆందోళనగా అటూ ఇటూ నడుస్తూ ఉండగా కిటికీ నుంచి ఒక చల్లని గాలి ఆమె మొహాన్ని తాకింది. తెలియకుండానే కళ్ళు మూసుకుంది. ఆ క్షణంలో ఆమె మనసులో ఒక సుపరిచితమైన అనుభూతి కలిగింది. ఎందుకో తెలియదు కానీ తన మనసుకు నచ్చిన వాడు తనకు చాలా దగ్గరగా ఉన్నట్టుగా అనిపించింది. ప్రీష నెమ్మదిగా కళ్ళు తెరిచి విండో దగ్గరకొచ్చి బయటికి చూసింది. నువ్వు ఇక్కడే ఎక్కడ ఉన్నావని నాకెందుకు అనిపిస్తుంది? అది నిజమైతే నా ముందుకు రా. ఆమె కళ్ళల్లో నీళ్లుండాయి. కనీసం కొన్ని క్షణాలైనా సరే నన్ను నీ గుండెలకు అందుకుని ఒక్క క్షణం కూడా నన్ను వదలకుండా ఉండు. మనసంతా ఏదోలా ఉంది. ఐ మిస్ యూ సో మచ్. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు దారగా జారిపోయాయి. ఆమె మనసు ఫీల్ అయింది నిజమే. చీఫ్ నిజంగానే వచ్చాడు. గార్డెన్లోని ఒక పెద్ద చెట్టు వెనుక నిలబడి ఉన్నాడు. అతని చూపు కిటికీ దగ్గరున్న ప్రీష పైనే నిలిచి ఉంది. ఆమెను చూసిన క్షణం అతని హృదయం అంతులేని ఆనందంతో నిండిపోయింది. అన్ని బాధలను మర్చిపోయి ప్రేమ నిండిన కళ్ళతో ఆమెని ఆరాధనగా చూస్తున్నాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? చీఫ్ ప్రీషని మీట్ అవ్వడానికి వెళ్తాడా? వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? చీఫ్ తన ప్రతీకారం ఎలా తీర్చుకోబోతున్నాడు? చీఫ్ని పట్టుకోవడానికి విధ్వంస్ ఎలాంటి ప్లాన్లు వేయబోతున్నాడు? ధన్రాజ్ అతని కొడుకు ఇండియాకు వస్తారా? తనిష్క మిత్రుల ఫ్రెండ్షిప్ ప్రేమగా మారుతుందా? అన్వి ఫీలింగ్స్ తెలిసి వీరేన్ రియాక్షన్ ఏంటి? ఈ ప్రేమ పగల రణరంగంలో ఎవరి జీవితం ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఒక కందని మలుపులతో ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి.
ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.